చాలా మందికి తెలిసిన విషయమే. మనం 'భారతీయ 2' అప్పుడు కూడా మాట్లాడుకున్నాం. సుజాత రంగరాజన్ అని ఒక రైటర్ ఉండేవారు తెలుసు కదా! స్టోరీస్ గాని, స్క్రీన్ ప్లే గాని ఎక్కువ ఆయనే ఇచ్చేవారు శంకర్ మూవీస్‌కి. శంకర్ మూవీస్ అంత లెవెల్‌లో వెళ్ళడానికి ఆయన పాత్ర కూడా ఉందని చెప్తూ ఉంటారు. సో, అయితే ఆయన చనిపోయిన తర్వాత, ఆయన 'ఐ'కి ముందు చనిపోయారు. ఆ పరిస్థితిలో ఎలాంటి సినిమాలు తీయాలో తెలియనటువంటి శంకర్ హ్మ్, ఎప్పుడూ లేనిది చరిత్రలో ఎప్పుడూ లేనిది 'త్రీ ఇడియట్స్' రీమేక్ తీశాడు. 'స్నేహితులో' ఇంకో 'స్నేహిగాని' ఏదో ఉంది తమిళ్‌లో విజయ్‌తో. సో, అంటే ఆ రైటర్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఏ సినిమాలు తీయాలో తెలియక రీమేక్ సినిమా తీశాడు శంకర్ అప్పట్లో తప్పక. సో మరి అంత ఇంపాక్ట్ ఉండబట్టే కదా నాకు అనిపిస్తున్నంత వరకు అలాగే అనిపించింది. ఆ తర్వాత ఐ ఐ కానీ, రోబో 2 కానీ, భారతీయ 2 కానీ మీరు ఈ మూడు సినిమాలు వచ్చాయి రీసెంట్ గా శంకర్ కొన్ని సంవత్సరాలుగా. ఈ మూడు సినిమాలు అబ్జర్వ్ చేస్తే ఒకటే బ్యాక్ డ్రాప్. అన్యాయం జరుగుతుంది, దానికి రివెంజ్. రివెంజ్ అనేది ఏ రకంగా ఎంత యునిక్ గా రివెంజ్ తీర్చుకోవచ్చు అనే దాని మీదే ఉంటాయి మాక్సిమం. మీకు ఐలో చూసినా ఎన్ని రకాలుగా మనిషిని చంపొచ్చు. భారతీయుడు 2లో ఇంకా అంతే. భారతీయుడు 2 అయితే అసలు అచ్చుకుద్దినట్టు ఉంటాయి. రోబోలో కాస్తంత మార్పులు ఉంటాయి, రోబో కాబట్టి రకరకాలు ఇవి ఉంటాయి. రోబో 2లో మరీ దారుణం అసలు. గుడ్ వర్సెస్ గుడ్. మంచి పక్షుల కోసం పోరాడుతున్న పక్షిరాజు, ఇంకో పక్క నుంచి ఈ మ్, ప్రపంచాన్ని కాపాడాలనుకుంటున్నటువంటి రోబో. ఈ రెండు మంచిగా చేస్తున్నారు. గుడ్ వర్సెస్ గుడ్ పెట్టి ఇద్దరిని శత్రువులుగా చూపిస్తే జనాలకి ఎందుకు ఎక్కుద్ది? సో ఎక్కల. అయితే ఇక్కడ ఏం కనిపిస్తోందంటే మోస కథ ఎంచుకున్న డిఫరెంట్ కథలో కూడా రొటీన్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ కనబడుతుంది. లేదా తప్పులు, బిగ్ తప్పులు కనబడుతున్నాయి. సో అందుకని మరి ఎవరు ఇన్సిస్ట్ చేశారు? టీం ఇన్సిస్ట్ చేసిందా? హీరో చేశాడా? ఇంకోళ్ళు చేశారో తెలియదు కానీ గేమ్ చేంజర్‌కి మాత్రం కథ గాని, మాక్సిమం రైటింగ్ గాని కార్తీక్ సుబ్బరాజ్ చేశాడు. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్. 'జగత్తాండ' ఇవన్నీ తీసినటువంటి కార్తీక్ సుబ్బరాజ్. సో, అందువల్ల ఈ పాయింట్ అనేది ఒక పాయింట్ తీసుకున్నారంట సినిమాలో. రాజకీయ పరంగా మనం ఏదన్నా సాధించాలంటే జీవితంలో ఆవేశం కంటే ముందు ఒక స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేట్ అవ్వగలగాలి సొసైటీలో. ఆ అడ్మినిస్ట్రేటర్ తో పాటుగా మనం రాజకీయాల్లో కూడా ప్రభావం చూపించగలగాలి అనేటువంటి ఒక పాయింట్ తీసుకున్నారు. అది వినడానికి చాలా హైపోథెటికల్ పాయింట్ లో ఉంది. వర్కౌట్ అయ్యే పాయింట్ లేదు. కానీ అది గనక ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా స్టోరీ టెల్లింగ్ గనక శంకర్ చెప్పగలిగితే ఈ మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుద్ది అని మనం నమ్మొచ్చు. ఎందుకంటే సుజాత రంగరాజన్ తర్వాత ఆ లెవెల్ రైటర్ మనం పట్టరాలేము, ఆయన లేరు కాబట్టి, చనిపోయారు కాబట్టి. బట్ ఉన్న వాళ్ళలో బెటర్ గా కార్తీక్ సుబ్బరాజ్ని శంకర్ తెచ్చుకున్నాడు, రాయించుకున్నాడు ఒక మంచి స్టోరీ. దాని ఇంప్లిమెంటేషన్ విషయంలో కూడా కార్తీక్ సుబ్బరాజ్ యొక్క హెల్ప్ ని శంకర్ తీసుకున్నాడు అనేటువంటి మాట వినిపిస్తుంది. అది గనక సింక్ అయిందా ఖచ్చితంగా మూవీ యొక్క బ్లాక్ బస్టర్ ఎవరు ఆపలేరు. లేదు కార్తీక్ సూపరాజ్ బాగానే కథ ఇచ్చినా దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. శంకర్ ఎగ్జిక్యూషన్ లోనే ఫెయిల్ అవుతున్నాడా, లేక స్టోరీస్ లో ఫెయిల్ అవుతున్నాడా అనేది ఈ సినిమా తేల్చేస్తుంది. ఈ సినిమా ఫ్లాప్ అయితే శంకర్ ఓవరాల్ గా ఫ్లాప్ అయిపోయాడు. ఇక జ్యూస్ అయిపోయింది, కంప్లీట్ క్లోజ్ చాప్టర్. లేదు అంటే లేదు, ఆ రైటర్ చనిపోవడం వల్ల ఇలా అయ్యాడు, బాగానే తీస్తున్నాడు సినిమా అనేది ఏదో ఒకటి ఎస్టాబ్లిష్ అవుద్ది. లేదు కార్తీక్ సూపరాజ్ ఇచ్చిన స్టోరీయే బాగాలేదంటే ఇంకా ఎవడు దేవుడు ఎవడు కాపాలేడు దీన్ని.